రాజుకు జై. గత 20 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అచినటువంటి 4 సిద్ధాంతాల గురువును ఆశ్రయించి వారి ద్వారా ఆ యొక్క ఘనమైన బోధన తెలుసుకుంటూ అలాగే చతుర్వేదములను, ఉపనిషత్తులను, భగవద్గీత, మహాభారతము, భాగవతము, బ్రహ్మసూత్రాలు మొదలు గ్రంథాలను పరిశీలన చేసి మానవుడికి ఈ ఆధ్యాత్మిక అన్న విషయం పైన సంపూర్ణ విశ్లేషణ కల్పించాలని, నిజదైవం ఏదో తెలియజేయాలని సంకల్పంతో ఈ పెద్దచీయపాడు గ్రామం నందు గత 16 సంవత్సరాల నుంచి మేము బోధ చేస్తూ ఇక 300 శిష్యులు కూడా మేము తయారు చేసుకుని మరి ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. భక్తుల యొక్క విరాళాలతో ఈ ఆశ్రమాన్ని నిర్మాణం చేశాము. ఈ ఆశ్రమంలో గత 5 సంవత్సరాలుగా ఆరాధన కార్యక్రమం చేస్తూ ప్రతి శనివారము పూజా సత్సంగము, అలాగే ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమము, పూజ, అలాగే తత్వ విచారణ, తత్వాలు ఇక్కడ పాడుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక కాలక్షేపాన్ని మేము చేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ గమనించాలి. యూట్యూబ్ మహాశయులు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబర్లు కూడా గమనించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ చేయాలని ప్రార్థిస్తున్నాము. ఇక్కడేమో మా ఉద్దేశం ఏమంటే ఈ మానవులంతా కూడా అజ్ఞానంలో ఉన్నారు. దేవుడు తెలియక అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. అటువంటి ఋషి సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, నిజదైవ తత్వాన్ని తెలిపి ఈ యొక్క సృష్టి రహస్యం ఏంటి, తర్వాత ఈ యొక్క సాంఖ్య విచారణ అంటే ఈ దేహం పంచభూతాలతో ఎలా నిర్మాణం అయింది అనేటువంటి విషయాన్ని పంచభూత పంచీకరణ ద్వారా సాంఖ్య విచారణను, అలాగే ఆత్మ విచారణను, కారకము ద్వారా ఆత్మ విచారణను, అలాగే అమనస్థ స్థితిని, మరి అచల పరిపూర్ణ స్థితిని అనేటువంటి 4 స్థితులను మమ్మల్ని ఆశించిన శిష్యులకు ఈ యొక్క జ్ఞాన బోధను ప్రబోధించి వారిని ఉత్తీర్ణులు చేసి వాళ్ళను మోక్షానికి దగ్గర చేయడానికి అనేకమైనటువంటి గ్రంథాలను ఆధారం చేసుకొని మరి మా సొంత జ్ఞానముతో కూడా కొన్ని మహావాక్యాలు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి మేము ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ 300 పైచిలకు మేము వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేశాము. ఇక ముందు కూడా మేము చేస్తాము. ఈ యొక్క మా ఆధ్యాత్మిక ప్రయాణానికి మీరందరి సహాయ సహకారాలు అందించాలని ప్రార్థిస్తూ సెలవు. జై సద్గురు మహారాజుకు జై.